టీ20 వరల్డ్ కప్ 2024 అనంతరం భారత క్రికెట్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20లకు గుడ్ బై చెప్పారు. కోచ్ గా రాహుల్ ద్రవిడ్ వీడ్కోలు పలికాడు. ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ బాధ్యతలు అందుకున్నాడు. సీనియర్ల స్థానంలో క్రమంగా యువ ఆటగాళ్లు తమ స్థానాలను సుస్థిరం చేసుకుంటున్నారు. మరోవైపు బీసీసీఐ సెక్రటరీ జైషా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్ష పదవిని సౌరవ్ గంగూలీ చేపట్టినప్పటి నుంచి జైషా కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. గంగూలీ జైషా కాంబినేషన్ లో భారత్ ప్రపంచ క్రికెట్లో మరింత శక్తివంతంగా మారింది. బీసీసీఐ రాజ్యాంగ నిబంధనల కారణంగా దాదా తప్పుకున్నప్పటికీ అదే ఆరాను జైషా కొనసాగిస్తున్నాడు. ప్రపంచ క్రికెట్ ను శాసించేలా బీసీసీఐ చేరుకుంది. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏ వ్యక్తి వరుసగా 6 సంవత్సరాలకు మించి పనిచేయడానికి వీల్లేదు. విరామం తర్వాత తిరిగి బాధ్యతలు అందుకోవచ్చు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకునే గంభీర్ ను టీమిండియా ప్రధాన కోచ్ గా నియమించడానికి జైషా తీవ్రంగా ప్రయత్నించాడని సోషల్ మీడియా పేర్కొంది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం బీసీసీఐ నిబంధనలతో 2025లో కార్యదర్శి పదవికి జైషా రాజీనామా చేయాల్సి ఉంది. ఈ సమయంలో ఈ ఏడాది నవంబర్లో ఐసీసీ చైర్మన్ గా జైషా బాధ్యతలు అందుకుంటాడు. ఐసీసీలో తాను చక్రం తిప్పే సమయంలో బీసీసీఐని గంభీర్ అయితే సమర్థవంతంగా నిర్వర్తిస్తాడని జైషా ముందుగా ఉద్దేశించాడు. అందుకే కోచ్ గా గంభీర్ నియామకంతో జైషా చొరవ తీసుకున్నాడు. అంతేకాక గంభీర్, జైషా తండ్రి అమిత్ షా ఇద్దరు బీజేపీకి చెందిన వాళ్లే. ఇది కూడా ప్రణాళికలో ఓ కారణమని జాతీయ మీడియా రాసుకొచ్చింది.